హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫస్ట్ టెక్ న్యూస్ ఐఫోన్ 14 సిరీస్ గురించి ఎట్టకేలకు లాంచ్ చేశారు. ఐఫోన్ 14 గురించి మాట్లాడితే ఒక 80,000 ప్లస్ గురించి మాట్లాడినట్టయితే 14 ప్లస్ అని తీసుకొచ్చారు. దాని 90,000కు దాని తర్వాత వేరేంటంటే ప్రో గురించి మాట్లాడినట్టయితే 1,30,000, ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడినట్టయితే 1,40,000 పెట్టడం అయితే జరిగింది. అన్నీ మనకు బేస్ వేరియంట్లు అన్నట్టు బేసిక్ స్టోరేజ్ వేరియంట్లలో అయితే దీని ప్రైస్ పెట్టడం జరిగింది. అయితే ఇక మనకు ఐఫోన్ 14 ప్లస్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం లాంచ్ చేసిన ఐఫోన్ 13తో పోల్చుకున్నట్టయితే ఎటువంటి తేడాలు లేవు, సేమ్ టు సేమ్. దానిలో ప్రాసెసర్ కూడా దాదాపుగా అదే ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. దాదాపుగా నేను ఎందుకంటున్నానంటే ఒక కోర్లో చిన్న చేంజెస్ చేయడం జరిగింది. అదే యాపిల్ బయోనిక్ A15 చిప్ని అయితే వాడడం జరిగింది. దాంతోపాటే ఇక సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే ఆటో ఫోకస్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంతే. ఇక మీరు మొబైల్ని చేతిలో పట్టుకున్నారనుకోండి, ఈ ఐఫోన్ 14ని అంటే బేస్ మోడల్ గురించి చెప్తున్నాను, ఐఫోన్ 14, 13 చేతిలో పట్టుకుంటే రెండింటికి పెద్ద తేడాలు అయితే మీకు ఏం కనిపించవు. అదే ప్లస్ గురించి మాట్లాడితే కొంచెం స్క్రీన్ సైజ్ పెంచినట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ టైం లాగా వీళ్ళు 13 మినీ అని తీసుకొని రాకుండా వీటికి సేల్ జరగట్లేదట, అందుకోసమే ఈసారి వీళ్ళు ఆ మినీని స్కిప్ చేసేసి ప్లస్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక మనం ప్రో వేరియంట్స్ గురించి మాట్లాడినట్టయితే దాంట్లో మాత్రం మనకు డైనమిక్ ఐలాండ్ దాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే నాచ్ ఇస్తున్నారో ఆ నాచ్నే వాళ్ళు అలా పిలుస్తున్నారు అన్నట్టు. కాకపోతే ఇది మాత్రం మనకు కొంచెం స్పెషల్ కనిపించేస్తుంది. మరి అన్ని కంపెనీస్ అంటే నేను చెప్పేది ఈ ఆండ్రాయిడ్కి సంబంధించిన కంపెనీస్ అనేవి ఎప్పటి నుంచో తీసుకొస్తున్నాయి, కాకపోతే అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉండే అన్నట్టు. కాకపోతే యాపిల్ వాళ్ళు దాన్ని పూర్తిగా వినియోగించుకున్నారని చెప్పేసుకోవచ్చు. అంటే మనకు వచ్చే నోటిఫికేషన్ ఆధారంగా దాని సైజ్ అనేది పెరగడం అనేది, దాంతోపాటే దాని షేప్ అనేది చేంజ్ అవ్వడం అనేది చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. దానిలో మనకు నోటిఫికేషన్, బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇలా చూసుకున్నట్టయితే కాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ అందులోనే కనిపించేస్తున్నాయి. అదైతే ఎక్సలెంట్గా అనిపించింది ప్రో అంటే మనకు హయ్యర్ వేరియంట్లలో. అయితే యాపిల్ వాళ్ళు కావాలనే ఇప్పుడు ఈ ఐఫోన్ 14లో కూడా ఇటువంటి ఫీచర్ని తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు ప్రో మ్యాక్స్ని కొనుక్కోరనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే బేసిక్ వేరియంట్లలో ఈ 2 ఫీచర్స్ని తీసుకొని రాలేదు. అంటే హయ్యర్ ప్రాసెసర్ ఇవ్వలేదు, యాపిల్ బయోనిక్ A16 చిప్ ఇవ్వలేదు. సో ఐఫోన్ 14 బేసిక్ వేరియంట్ గురించి, హయ్యర్ వేరియంట్ గురించి మాట్లాడినట్టయితే ఇక మనకు ఇదే పెద్ద చేంజెస్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మనకు 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి వెళ్తాయని చెప్తున్నారు. కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 14 మెగాపిక్సెల్ హైయర్ వేరియంట్లో యూజ్ చేసేస్తారు. అయితే మనకు ఎప్పుడో పిక్సెల్ బిల్డింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు సార్, అదే టెక్నాలజీని ఇప్పుడు దీంట్లో వాడినట్టయితే మనకు అర్థమైపోతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటే ఇంకొక విషయం ఏంటి అంటే దీనిలో అంటే కొన్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేశారు. అదేంటి అంటే మన క్రాష్ డిటెక్షన్. జనరల్గా మనం కార్ నడిపేటప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో మరి మన కార్ యాక్సిడెంట్కి గురి అయింది అని చెప్పేసి మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం చూసారా, వాళ్ళకి కాల్ వెళ్ళిపోద్ది అన్నట్టు. జైరోస్కోప్ ఆధారంగా ఇది పనిచేస్తే అది ఒక మంచి ఫీచర్. దాంతోపాటే శాటిలైట్ తోటి కూడిన సిగ్నల్ అంటే శాటిలైట్తో కూడిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు పంపించడానికి. అంటే ఇప్పుడు మీరు ఎక్కడో జంగల్లోకి వెళ్ళారు, అక్కడ మీకు మొబైల్ నెట్వర్క్ రావట్లేదు, అటువంటిప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మన మొబైల్లో ఈ ఫీచర్ని ఓపెన్ చేసినట్టయితే శాటిలైట్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ డైరెక్షన్కి మనకు చూపిస్తున్నాడు ఎటువైపు సిగ్నల్స్ వస్తున్నాయని చెప్పేసి. సో అటువైపు మనం చూపించేసి మనము ఈ SOSకి కాల్ చేయొచ్చు అన్నట్టు, అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ చేయొచ్చు. సో మన ఇండియన్ యూజర్స్కి అది యూజ్లెస్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. ముందు ఇక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కావచ్చు. మొత్తం చూసుకున్నట్టయితే దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ వాచ్ని కూడా లాంచ్ చేస్తారు. వీళ్ళు యాపిల్ వాచ్ సిరీస్ 8ని తీసుకొచ్చారు కదా, దానిలో అల్ట్రాని తీసుకొచ్చారు, దాని ప్రైస్ ఒక 80,000 పెట్టారు. మరి దానికి తగ్గట్టు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే ఫీవర్ డిటెక్షన్ ఫీచర్, దాంతోపాటు ఉమెన్స్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రైజులు బాగా పెట్టారు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రో మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనాలు కొనుక్కోవాలి, లోయర్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనొద్దు అనే విధంగానే మనకు ఇవి కనిపించేస్తున్నాయి. 14 సిరీస్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ 13 సిరీస్ ప్రైజులు తగ్గుతాయి. ఇప్పుడు మనకు బిగ్ బిలియన్ డే రాబోతుంది కాబట్టి దానిలో ఒక 7,000, 10,000 ప్రైస్ తక్కువ చేసి ఈ 13 అయితే సేల్ చేస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు మన ఈవ్ జాబ్స్ గురించి. యాక్చువల్లీ స్టీవ్ జాబ్స్ ఉంటుంది చూసారా, వాళ్ళ కూతురు అన్నట్టు ఇప్పుడు ఈమె ఈ 14 సిరీస్ని వెక్కిరించుకుంటూ ఒక ఫోటోని అయితే షేర్ చేసింది. యాక్చువల్లీ అందులో ఒక ముసలాయనే పాత షర్ట్ తీసేసి కొత్త షర్ట్ కొనుక్కుంటాడు, కాకపోతే 2 సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ ఐఫోన్ 13కి 14 గురించి మాట్లాడితే రెండిట్లలో మీరు చేతిలో పట్టుకుంటే అసలు అది తేడానే కనిపించదు, 2 సేమ్ టు సేమ్. లాస్ట్ టైం అయినా మనమే దయదలిచి ఆ కెమెరాలు కొంచెం చేంజ్ చేశారు, కాకపోతే ఈసారి ఆయనతో కూడా దయదల్చకుండా కెమెరాలు కూడా మార్చకుండా సేమ్ టు సేమ్
వాళ్ళు యాక్చువల్లీ డిస్కషన్ చేసుకునేటప్పుడు కొత్త మొబైల్ తీసుకొని రావాలి అని డిస్కషన్ చేసుకునేటప్పుడు ఇట్లనే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కావచ్చు. సో ఇప్పుడు మనం బల్లగుద్ది చెప్పుకోవచ్చు, ఐఫోన్ 14కి సంబంధించిన సేల్స్ అనేవి బాగుంటాయి. జనాలు ఐఫోన్ 13కి 14కి తేడా లేకున్నా సరే ఐఫోన్ 14 కొనుక్కుంటారు. నెక్స్ట్ వచ్చి రియల్మీ GT Neo 3T గురించి ఈ సెప్టెంబర్ 16th అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పటికీ డీటెయిల్స్ అన్ని లీక్ అయిపోయి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ ఎలాన్ మస్క్ గురించి. ఎలాన్ మస్క్ మళ్ళీ ఇంకొక బాంబ్ పేల్చాడు ట్విట్టర్ మీద. అదేంటి అంటే 20% అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బాట్ అకౌంట్సే, ఫేక్ అకౌంట్సే అని చెప్పాడు, అంటే ట్విట్టర్లో ఉండేవి. దాంతోపాటు ఇతనికి వచ్చే కామెంట్స్లో 90% కామెంట్స్ బాట్సే రాస్తాయని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో మరి చాలా రోజుల నుంచి ఇతను దీని గురించి చెప్తూ ఉన్నాడు. ఈసారి కూడా ఇంకొక ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ గురించి. సో ఒక మంత్ లోపల మేము 5G సిగ్నల్స్ని తీసుకొస్తాం మార్కెట్లోకి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మరి అంటే 5G నెట్వర్క్ని తీసుకొస్తారట, ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు, ఏ టారిఫ్లో తీసుకొస్తారు అనేది అయితే చూడాలి. దాంతోపాటే ఐక్యో వాళ్ళు Z6 Lite అనే పేరుతోటి ఒక మొబైల్ని అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. సో మరి ఇందులో స్నాప్డ్రాగన్ 4th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. ప్రైస్ ఏముంటుందో చూడాలి. దాంతోపాటు వివోకి సంబంధించిన వివో V25 మొబైల్ కూడా రాబోతుంది. త్వరలో మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంటుంది. దాంతోపాటు రియల్మీ వాళ్ళు Realme C30s అనే పేరుతో ఇంకొక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. సో దానికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా త్వరలో మన ఛానల్లో చేసేద్దాం. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అమెజాన్లో సీట్ బెల్ట్ పెట్టుకునేటప్పుడు అలారం వస్తూ ఉంటుంది చూసారా, పెట్టుకోకపోతే అలారం వస్తుంది చూసారా. సో ఆ అలారం రాకుండా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి, గ్యాడ్జెట్స్ అనేవి సేల్ అవుతూ ఉంటాయి. సో అటువంటి క్లిప్స్ సేల్ చేయొద్దు అని చెప్పేసి ఒక కొత్త రూల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో మరి సీట్ బెల్ట్ పెట్టుకొని కారణంగానే మొన్న ఒక అతను చనిపోయాడు, ఏదో మేస్త్రి ఉంది. సో అతను వెనకాల కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కాకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్స్ పనిచేయవు కదా. సో అలా ఇప్పుడు ఆయన సీట్ బెల్ట్కి అలారం ఉందనుకోండి, అది మోగుతూ ఉంటే ఆటోమేటిక్గా అందరూ పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే అలారం మోగకపోతే పెట్టుకోరు. కాబట్టి ఇటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని అమెజాన్లో సేల్ చేయొద్దని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో, అంటే ఫేస్బుక్లో అయినా అలా యూట్యూబర్స్ అయినా కానివ్వండి, సో ఎవరెవరికైతే ఉంటారో వాళ్ళకు కంపెనీస్ అనేవి కొన్ని ప్రోడక్ట్స్ పంపిస్తూ ఉంటాయి. సో అలా పంపించేటప్పుడు ఇక్కడ నుంచి ఖచ్చితంగా 10% TDS తీసుకోవాలి అని చెప్పేసి ఆ రూల్ని స్ట్రిక్ట్గా చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.